ఏదైతే మొన్న అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడో, లేకపోతే గనక యుద్ధ వాతావరణాలప్పుడో బాబా వంగా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అట్లాంటిదే జ్యోతిష్యానికి సంబంధించి అంటే కొంతమంది చెప్పేది వాళ్ళు ఇన్సిడెంట్ జరిగాక గుర్తుకొస్తుంటది. 'శృతి ద్వివేది' అనేటటువంటి ఆమె. ఈమె అనేక రంగాల్లో ఎక్స్‌పర్ట్ అని తన ప్రొఫైల్‌లోనే చెప్పుకొస్తుంది. అందులో సైకిక్ అంటే బాహ్యేంద్రియాలకు అందని విషయాన్ని పసిగట్టే శక్తి ఉందని, అట్లాగే ఆస్ట్రాలజర్‌నని జ్యోతిష్కురాలినని చెప్తుంది. అలాగే టారో రీడర్‌ని అంటే 78 కార్డుల డెక్ ద్వారా ఎదుటి వ్యక్తి అడిగే ప్రశ్నకు సమాధానాలు వెతకడం, కార్డుల మీద ఉండే బొమ్మల చిహ్నాలను బట్టి గైడెన్స్ ఇవ్వడం అన్నటువంటిది చేస్తుందట. సైకోకైనెటిక్ అంటే మనసు శక్తితో వస్తువుని కదల్చడం లేదా ప్రభావితం చేసేటటువంటి స్పిరిచువల్ కాంటెక్స్‌లోని మైండ్ ఓవర్ మ్యాటర్ అంటే సంకల్ప బలంతో పరిస్థితులు మార్చడం లాంటి పనులు చేసేటటువంటి శక్తి తనకుందని చెప్తుంది. అలాగే విక్కన్ అంటే ఆరాధన, మంత్ర విద్య, ప్రకృతిలోని శక్తులు గాలి, నీరు, నిప్పు వంటి ఉపయోగించి సానుకూల మార్పులు తీసుకొచ్చేటువంటిది. దాన్నే వైట్ మ్యాజిక్ అని కూడా అంటుంటారు. అది కూడా తనకి ఎక్స్‌పర్ట్ అని చెప్తుంటది. హుడూ ఎక్స్‌పర్ట్ ఇది ఆఫ్రికన్ అమెరికన్ మూలాలు ఉన్న ఒక రకమైన జానపద మాంత్రిక విద్య. మూలికలు, వేర్లు, నూనెలను ఉపయోగించి ఆధ్యాత్మిక చికిత్స లేదా రక్షణ కల్పించడం ఈ విద్య ప్రత్యేకత. ఇవన్నీ ఇట్లో అనుభవం ఉన్నానని చెప్పుకునేటటువంటి 'శృతి ద్వివేది' అనేటటువంటి అమ్మాయి ఆల్రెడీ ఇంతకు ముందే ఈ అజిత్ పవార్ మరణిస్తాడన్నటువంటి లెక్క చెప్పింది. ఇది 18 నెలల క్రితం వాస్తవంగా 2024 జూలై నెలలో నాగపూర్‌లో హెలికాప్టర్‌లో అజిత్ పవార్ ప్రమాదానికి చిట్ట చివరి అంచుల దాకా వెళ్ళాడు. చివరిలో బతికిపోయాడు. అప్పుడే ఆయన చెప్పుకొచ్చాడు కూడా. వాస్తవంగా ఈ అమ్మాయి 2019లో ట్వీట్ చేసింది. అజిత్ పవార్ హెలికాప్టర్‌లో ప్రమాదంలో చనిపోతాడు అన్నటువంటిది. ఆ తర్వాత 2021లో జరిగినప్పుడు, 24లో జరిగినప్పుడు ఆయన భయపడ్డాడు. ఇప్పుడు మరణం సంభవించింది. ఇది ఇప్పుడు ఆమె పేరు బాగా చర్చకొస్తుంది అందుకే.